హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సైన్స్లో ఇంతకుముందు టెట్ ఎయిత్ రోజు మనకు జరిగింది కదా. అయితే ఆ టెట్లో మనకు ఏ క్లాస్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది టెట్ అంటే కేవలం థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే సరిపోతుంది అని అంటుంటారు కదా. కానీ ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్ మనకు ఎయిత్ కాదు, 9th 10thలో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం 9th 10th కూడా చదువుకోవాలి. అయితే మనకు ఇందులో ప్రూఫ్ కూడా ఉన్నాయి. మనకు సైన్స్ నేను సబ్జెక్ట్ తీసుకున్నా. ఎయిత్ రోజు మనకు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 2 షిఫ్ట్లకు సంబంధించి సైన్స్ గురించి చూద్దాము. అయితే ఇందులో క్వశ్చన్స్ చూడండి. ఇంకో మొక్క యొక్క ఆహార కర్మాగారం ఏది అని, దానికి ఆకు. ఇది వచ్చేసి మనకు 7th క్లాస్లో ఉంది. అదేవిధంగా ఆవాలు మొక్కల్లోని ఏ భాగం మనకి తినడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. విత్తనాలు మరియు ఆకులు మాత్రమే. ఇది కూడా మనకు 7th క్లాస్. అయితే ఇప్పుడు జీవులలో ఎక్స్ అనే పదార్థం వై సమక్షంలో విచ్ఛిన్నమై జెడ్ మరియు నీరు శక్తిని విడుదల చేస్తుంది. అయితే ఎక్స్ వై జెడ్లు అనేవి ఏంటి అని అంటున్నారు. అయితే ఎక్స్ ప్లేస్లో గ్లూకోజ్, వై ప్లేస్లో ఆక్సిజన్, జెడ్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఇది కూడా మనకు 10th క్లాస్ నుంచి వచ్చిందండి బిడ్. ఇది 10th క్లాస్ బిట్. అదేవిధంగా ఇక్కడ వాక్యాలు 1 మరియు 2 వాక్యాలు ఇచ్చి మనకు అందులో 1 సత్యమా 2 సత్యమా అని ఇచ్చిండు కదండి. ఇది కూడా మనకు 10th క్లాస్ బిట్ అండి. ఈ విధంగా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ 10th క్లాస్ 9th క్లాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నారండి. ఇక్కడ వాదన మరియు కారణం అని ఇచ్చారు. ఇది కూడా మనకు ఇది 8th క్లాస్ అండి, 8th క్లాస్ బిట్. మానవ కంటి గుడ్డులో బయటి నుండి కనిపించే ఇది 1/6 వంతు. ఇది 9th క్లాస్ అండి, జ్ఞానేంద్రియాలు పాఠం. ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటుంది. ఇది కూడా మనకు 9th క్లాస్లో జ్ఞానేంద్రియాలు అనే పాఠం నుంచి ఇచ్చారు క్వశ్చను. ఎంజైమ్లు, గ్రంథులు, జీర్ణరసాలు వీటికి సంబంధించి మనకు 10th క్లాస్లో ఒక పట్టిక ఉందండి. ఆ పట్టిక నుంచి ఇచ్చారు ఈ క్వశ్చన్ మనకు. జఠ్రోప మొక్కలోని ఇది మనకు 7th క్లాస్లో ఉందండి. ఇన్సులిన్ గురించి కూడా 10th క్లాస్లో ఉంది. మొత్తం అందులో మనకు ఎంజైమ్స్ కానీ హార్మోన్లు వాటన్నింటి గురించి ఒక పట్టికనే ఉందండి 10th క్లాస్. పాడి జంతువులలో హార్మోన్ ఇంజెక్షన్ వల్ల మనకు వచ్చే లోపం ఏంటి అని చెప్పి ఇది మనకి 8th క్లాస్లో ఉందండి. నేటి వ్యవసాయం ఉంది కదా అందులో. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది మనకు 6th క్లాస్లో నీరు పాఠం ఉంటుంది కదండి. అందులో మనకు మామూలుగా నీటిని దేంట్లలో కొలుస్తారని చెప్పి డైరెక్ట్ అడగకుండా ఒక స్టోరీ లాగా ఇచ్చి దానికి క్వశ్చన్ అడిగారు మనకు. ఇది అదేవిధంగా మనకి ఇక్కడ స్వయంగా మట్టి మార్పిడి నీళ్ళ అని చెప్పి ఇది 7th క్లాస్ అండి. రాతి పొరల మధ్య చేరిన నీటి పొర ఇది మనకు 7th క్లాస్ అండి. 8th క్లాస్ అండి, నీటి పొర 8th క్లాస్. జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధిక జనసాంద్రత. ఇదైతే ఒక పెద్ద పట్టిక ఉంటుంది. ఆ పట్టికలో నుంచి ఇచ్చారండి క్వశ్చన్ అయితే. అశ్వఘోషుడు ఇది కూడా మనకు 7th క్లాస్ అండి. 17-18వ శతం మొఘలు పాలన ఇది 7th క్లాస్. అన్నపూర్ణ పథకం కార్డుదారులు 8th క్లాస్ అండి. ఇది 7th క్లాస్ అండి. స్తూపాల గురించి 7th క్లాస్లో ఉంది కదా మనకు, అందులో నుంచి. ఇది మనకు మహమ్మద్ గోరి గురించి, పృథ్వీరాజు గురించి మనకున్నది. ఇది 7th క్లాస్ అండి. ఇది మనకు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇవన్నీ కూడా మనకు 10th క్లాస్లో ఉన్నాయండి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఇది 7th క్లాస్ అండి. 1958 నుంచి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారం 7th క్లాస్ అండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మనకు 8th క్లాస్లో అన్ని డ్యాన్సులు ఉంటాయి కదండి, దాని గురించి, నృత్యాల గురించి. సాదే నృత్యం
మధ్యాహ్నం షిఫ్ట్ 2 ఉంది కదండి. ఆ షిఫ్ట్ 2లో కూడా మనకు ఎక్కువ శాతము 10th క్లాస్, 9th క్లాస్‌లో నుంచి వచ్చాయి. అయితే మనకి ఇక్కడ చూడండండి. మనకు 7th క్లాస్‌లో ఒక క్వెషన్ ఇచ్చారు. అంటే మనం ఆకులో ఉన్న పిండి పదార్థాన్ని పరీక్షించడానికి అయోడిన్ పరీక్ష చేస్తాం కదా! అది డైరెక్ట్ ఇవ్వకుండా మనకు ఒక క్వెషన్ దాన్ని ఒక స్టోరీ మాదిరిగా ఇచ్చినట్లు ఇచ్చి అందులో ఏ దాన్ని పరీక్షిస్తున్నామని చెప్పి ఇచ్చారండి క్వెషన్. అంటే డైరెక్ట్ క్వెషన్ ఇవ్వకుండా దాన్ని కొంచెం స్టోరీ లాగా అట్లా క్రియేట్ చేసి మనకి ఇస్తున్నారు. క్వెషన్ అక్కడ మనకు తెలిసినదే, కాకపోతే ఆ క్రియేట్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకు తెలిసిన కాన్సెప్టే, కాకపోతే వాళ్ళు అట్లా ఒక క్వెషన్ అరేంజ్ చేసే వరకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అట్లా కాకుండా మనం కాన్సెప్ట్ బాగా చదవాలి. ప్లస్ ఇట్లాంటి క్వెషన్ పేపర్స్ని కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకు వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనం అలవాటు పడిపోతామండి. మనం చేసే క్వెషన్స్, వాళ్ళు ఇచ్చే క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్‌ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనం ఆన్సర్ పెట్టడానికి మన మైండ్ ఆ విధంగా తయారవుతుందనమాట. ఇది కణికా కణాలు అనేది 9th క్లాస్ అండి. ఆధార్ కార్డ్ 7th క్లాస్ అండి. చర్మంలో ఏ పొరలో రక్తనాళాలు, నాడులు, ఇది మనకు 9th క్లాస్ అండి. జ్ఞానేంద్రియాలు. చాలా బాగా మనకు 10th, 9thలో చాలా క్వెషన్స్ అడుగుతున్నారండి ఈ మధ్య. అప్పుడు అడగకపోయేది. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం, ఇది 10th క్లాస్ అండి. ఈ విధంగా మనకు అనిషేక ఫలదీకరణం అంటే ఏంటి అనేది కూడా మనకు 10th క్లాస్ అండి. అది కూడా చాలా అయస్కాంతం గురించి మనకి ఈ విధంగా చాలా క్వెషన్స్ కూడా ఈ మధ్య మొత్తము 9th, 10thలో నుంచి చాలా ఎక్కువగా ఇస్తున్నారు. కాబట్టి చాలామంది 8th వరకు అయితే చాలు, టెట్ అంటే 8th అంటారు కదా! ఆ 8th మాత్రం నమ్మకండి. చాలా క్వెషన్స్ మనకు 9th అండ్ 10th కూడా ఉన్నాయి. కాబట్టి మనం 9th, 10th వరకే కంపల్సరీ చదువుకోవాలి. అయితే ఇందులో మనం చూడాల్సిందంటే ఫిజిక్స్ నుంచి కొంచెం తక్కువ క్వెషన్స్ వస్తున్నాయి మనకు. బయాలజీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. హిస్టరీ బాగా వస్తున్నాయి. ఆ విధంగా మనం ఏ దానిలో క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనే టాపిక్ని చూసుకొని అవి ఎక్కువగా చదువుకోవడానికి ప్లాన్ చేసుకొని చదువుకోవాలండి. ఇలాంటి ఇంకా కొన్ని మంచి విషయాలు, ఇలాంటి ఇంకా క్లాసెస్ కానీ ఏమన్నా మీకు చేయాలి, షేర్ చేయాలి అంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను ఆ క్లాసెస్ కానీ ఏవైనా కానీ కండక్ట్ చేస్తాను. మీకు అదేవిధంగా ఆ వీడియోస్ పంపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.